హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో చాలా రోజుల నుంచి ఒక డే ఇన్ మై లైఫ్ షూట్ చేద్దామని అనిపించింది. సో హియర్ ఇట్ ఈస్. సో మార్నింగే 5కి లెగుస్తానమాట, బికాస్ ఐ గో టు బ్యాడ్మింటన్ క్లాస్. మార్నింగ్ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మనకు కూడా మూడ్ చాలా అప్లిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో నాకు కూడా అలా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది డే అంతా. సో మార్నింగే 4:40 ఆ టైంకి లెగుస్తాను. అండ్ దెన్ పోనీ మంచిగా జుట్టు నీట్గా దూకోనిలేండి, ఏదో నార్మల్గా పోనీ వేసేసుకుంటాను. బికాస్ మార్నింగ్ అంత టైము ఓపిక రెండు ఉండవు నాకు. ఐఎమ్ అ వెరీ నైట్ పర్సన్ అనమాట. సో నాకు మార్నింగ్ అసలు లెగబుద్ధి అయ్యదు, రెడీ అవ్వకబుద్ధి అయ్యదు. బట్ ఎనీవేస్ ఒక హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ హార్డ్. సో మార్నింగ్ లెగ్సిన వెంటనే నా మార్నింగ్ హైజీన్ చేసేసుకుంటాను, లైక్ మై బేసిక్ బ్రషింగ్, ఫేస్ వాష్, అండ్ దెన్ స్నానం చేయను బికాజ్ వచ్చాక ఎలా అయినా చేస్తామనేసి. సో మార్నింగే 5కి స్నానం చేయాలంటే కూడా చాలా హెక్టిక్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను నా క్లాస్ అయిపోయాక అప్పుడు వచ్చి బాత్ చేస్తాను. సో మార్నింగ్ నీట్గా ఫేస్ అది కూడా వాష్ చేసేసుకున్నాను. అండ్ బేసిక్గా మనం స్పోర్ట్స్ యూనిఫామ్, నా స్పోర్ట్స్ డ్రెస్ వేసేసుకున్నాను. సో ఇక్కడైతే నేను మంచిగా నీట్గా ఒక మైక్రో ఫైబర్ క్లాత్తోనే నేను ఫేస్ని తుడుచుకుంటాం స్టార్ట్ చేశాను, బికాజ్ టవల్స్తో తుడిస్తే ఫేస్ రప్చర్ అయిపోతుంది అని చెప్పేసి విన్నాను ఎక్కడో. సో కొంచెం కేర్ తీసుకుంటున్నాను, గుడ్ స్కిన్ కేర్ లాగా. సో బేసిక్గా నా స్పోర్ట్స్ డ్రెస్ వేసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇవాళ అయితే నాకు ఫ్రైడే అనమాట ఈ డే వచ్చేసి. సో నేను ఫ్రైడే షూట్ చేస్తున్నాను. మాకు ఫ్రైడే అయితే మా బ్యాడ్మింటన్ క్లాస్లో టోటల్గా ఓన్లీ వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం టయర్డ్గా ఉంది నా ఫేస్ కూడా. నాకు అసలు ఫ్రైడేసే చాలా బాధగా ఉంటుంది వెళ్ళాలంటే. బట్ ఎనీవేస్ రెడీ అయిపోయాను. రెడీ అయిపోయాక మార్నింగ్ ఫేస్ వాష్ అయిపోయాక నాకు ఎందుకు నా ఫేస్ చాలా డ్రైగా అనిపిస్తుంది బేసికలీ. సో నీట్గా ఒక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్ రాసాను, బికాజ్ మనకి క్రీమ్ బేస్డ్ రాస్తే అక్కడ స్వెట్కి కారిపోతుంది. సో జెల్ అయితే బెటర్ అని చెప్పి జెల్ బేస్డ్ రాసి లిప్ బామ్ రాసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేము ఇంటి నుంచి బయటకు కదిలితే చీకటి అయితే అలా ఉంటుంది అనమాట ఫుల్. ఇక్కడ మా మమ్మీ ఇంకా శ్రేయాస్ కూడా రెడీ అయితే అయిపోయాడు, మన మిక్కీ కూడా. సో మేమైతే బండి మీద వెళ్తాం, మేము 3 people. సో ఆ నైట్ అసలు ఎంత హెక్టిక్ ఉంటుందో. సో ఇక్కడ నా షూస్ వేసుకొని, ఇది నా బ్యాడ్మింటన్ క్లాస్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ 3 rounds ఆఫ్ రన్నింగ్ చేసి రెడీ అవ్వాలి. సో నా బ్యాడ్మింటన్ క్లాస్ అయిపోయి నా జుట్టు చూసారా మొత్తం తడిచిపోయింది. సో నేను అయ్యాక షూట్ చేశాను అనమాట. అండ్ మేము మార్నింగ్ 6 కల్లా ఇంటికి వచ్చేస్తాం కాబట్టి 5 to 6 అనమాట నా క్లాస్. సో మార్నింగ్ మీరు అట్లా అక్కడి నుంచి సన్ రైజ్ చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మా ఇంటి ముందు నుంచే సన్ రైజ్ అవుతుంది. మిక్కీ చూడండి, టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. సో గైస్ ఇంటికి వచ్చిన వెంటనే నేనైతే మైక్ పెట్టుకున్నాను, బట్ మైక్ ఆన్ చేసుకోవడం మర్చిపోయాను అనమాట. సో కొంచెం ఒక్కొక్కసారి ఇలాంటి డమ్ థింగ్స్ అవుతూ ఉంటాయి. సో నా ఆడియో అయితే క్యాప్చర్ అవ్వలేదు. బట్ నేను ఇంటికి వచ్చిన వెంటనే హాట్ వాటర్ తాగుతాను, బికాజ్ మనం మార్నింగే వెళ్ళకముందు వాటర్ తాగడానికి కూడా చాలా బద్ధకం. సో ఇంక ఇంటికి వచ్చాక అయినా కొంచెం హాట్ వాటర్ తాగుతాను. తాగేసి ముందు రోజు మమ్మీ ఇట్లా నట్స్ సోక్ చేసి పెట్టింది అనమాట, వాల్నట్స్ ఇంకా బాదాం. సో రెండేది ఉంటాను నేనైతే. నాకు వాల్నట్స్ టేస్ట్ అయితే అస్సలు నచ్చదు, బట్ ఎనీవేస్ కొంచెం హెల్త్కి మంచిది అంటే కొన్ని నచ్చకపోయినా అలవాటు చేసుకోవాలని నేర్చుకున్నాను. సో ఎనీవేస్ అది తీసుకున్నా. ఇదిగోండి ఇక్కడ రియలైజ్ అయ్యాను నేను మైక్ ఆన్ చేసుకోలేదని, అందుకే ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి నాకు. సో గైస్ ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే 2 వాల్నట్స్ అండ్ దెన్ 6 బాదాం తింటాను. 3 చూపించాను, 6 బాదాం తింటాను. ఇది నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఆఫ్టర్ స్నానం తర్వాత మళ్ళీ సెకండ్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటానో కూడా చూపిస్తాను. సో గైస్ మార్నింగ్ మా మమ్మీతో ఇంకా మిక్కీతో కొంచెంసేపు మాట్లాడుతూ హాట్ వాటర్ తాగుతూ అండ్ నా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా తింటాను. స్లోగా తాగడం మార్నింగ్ ఆ టైం బిల్డ్ చేసుకోవడమే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో గైస్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఐ మేకింగ్ అవకాడో టోస్ట్. సో ఇట్లా ఒక మంచి రైప్ అయిన అవకాడో తీసుకోండి, నేను మీకు రెసిపీ కూడా చెప్తాను. బట్ ఎవ్రీ టైం మనం బ్రెడ్ ఏమంత హెల్దీ కాదు, దాన్ని వీట్ బ్రెడ్ అంటారు కానీ ఇట్స్ నాట్ హెల్దీ. సో ఎక్కువ చపాతీతో చేసుకుంటాం మేము. చపాతీ ఈజ్ ఆల్సో నాట్ హెల్దీ, బట్ ఇట్స్ బెటర్ దాన్ బ్రెడ్ కదా. సో అందుకని చెప్పేసి వీఆర్ మేకింగ్ ఇట్. సో అవకాడోని ఫస్ట్ మంచిగా కట్ చేసి ఐ విల్ టేక్ ఇట్ అవుట్ అండ్ షో యూ గైస్. సో గైస్ దిస్ ఇస్ హౌ ద అవకాడో లుక్స్ లైక్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్. సో ఇప్పుడు మంచిగా దీని అంతా తీసేసి ఐ విల్ స్మాష్ ఇట్ అండ్ షో యూ గైస్. బట్ లుక్స్ సో ప్రిటీ అనమాట.
టేస్ట్ అయితే ఏం ఉండదు దీనికి బేసికలీ. సో వీ హ్యావ్ టు యాడ్ ఎవ్రీథింగ్ టు గెట్ దట్ టేస్ట్. గైస్ రీసెంట్గా నేనైతే హ్యాక్ చూసాను అనమాట. హ్యాక్ ఏంటంటే ఇట్లా ఒక నైఫ్ వాడి దీన్ని ఇట్లా కొడుతున్నారు అండ్ ద సీడ్ జస్ట్ కమ్స్ అవుట్. ఐ విల్ ట్రై ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ గైస్. సో లెట్స్ ట్రై దట్ అవుట్. సో గైస్ ది నైఫ్ అనమాట. ఇప్పుడు అవకాడోని కట్ చేయడానికి వాడా. యా, దిస్ ఇస్ ద అవకాడో. ఇప్పుడు దీన్ని ఇట్లా కొట్టి ఇట్లా కొట్టి ఇట్లా రొటేట్ చేసి ఇట్లా లాగితే రావాలి. బట్ మేబీ అది సీడ్ కొంచెం డ్రై ఉండాలేమో. ఈ సీడ్ చాలా వెట్ ఉంది, సో ఇట్స్ నాట్ కమింగ్. తొక్కంతా వస్తుంది, ఆ సీడ్ తొక్కంతా తీస్తున్నాను నేను బేసికలీ. ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. మీరు ట్రై చేయండి. మీకు వస్తుందా రావట్లేదని లెట్ మీ ఇన్ ద కామెంట్స్. నేనైతే ఇప్పుడు స్పూన్తో నార్మల్గా సీడ్ తీస్తాను. నేను యూజువల్గా సీడ్ని అయితే ఇలా స్పూన్ పెట్టి ఇట్లా బయటికి స్కూప్ చేసేస్తాను. దట్స్ హౌ ఐ టేక్ ఇట్ అవుట్. మీరు అలా తీస్తారనేది లెట్ మీ ఇన్ ద కామెంట్స్. సో గైస్ ఎనీవేస్ అవకాడో అయితే స్మాష్ చేసేసాం. అండ్ దెన్ ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఐ విల్ కట్ ఆనియన్స్ అండ్ టమాటోస్ నౌ. అండ్ దెన్ మీకు ఆ రెసిపీ ఫాస్ట్గా చూపించాలి బికాస్ టైమ్ ఇస్ ఆల్రెడీ 7:20. మనం మళ్ళీ స్కూల్కి లేట్ అవ్వకూడదు కాబట్టి ఫాస్ట్గా లెట్స్ ఫినిష్ ఇట్. సో గైస్ బేసిక్గా స్వీట్ కార్న్, ఆనియన్స్ అండ్ దెన్ కొంచెం టమాటో ఇవన్నీ యాడ్ చేసేస్తాను అనమాట అవకాడోలోకి. అండ్ దెన్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మిక్స్డ్ హర్బ్స్, సమ్ సాల్ట్, అంతే. ఇంక ఇవి యాడ్ చేసేస్తే మన అవకాడో టోస్ట్ రెడీ. నేను ఇక్కడ సో గైస్ ఐ గాట్ రెడీ అనమాట. ఇది నా స్కూల్ యూనిఫామ్. అండ్ యా ఎనీవేస్ ఇప్పుడు నేను మీకు నా స్కిన్ కేర్ అంతా నా టైం ల్యాప్స్లో చూపిస్తాను. మార్నింగ్ స్కూల్కి వెళ్ళకముందు ఇక్కడ నేను నా స్కూల్ డ్రెస్ని ఎందుకు ఇంత షో ఆఫ్ చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. బట్ యా ఎనీవేస్ సో ఇప్పుడు నా స్కిన్కి ఏమేమి రాస్తాననేది చూసాను క్విక్గా. సో గైస్ నా క్లాక్ అయితే 10 minutes ఫాస్ట్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్రెడీ 7:40 అని చెప్తున్నాను అనమాట. 10 minutesలో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు లేటే గైస్, కొంచెం ముందుగా రెడీ అయితే అవ్వను నేను. క్విక్గా ఇంకా షూస్ అవన్నీ వేసేసుకుంటున్నాను. అండ్ నా ఐడి కార్డ్ గైస్ మనం ఎప్పుడు రెడీగా ఉంటాం కాబట్టి. సో గైస్ మిక్కీ అయితే మైక్ పెట్టుకోలేదు, సో వాడి వాయిస్ అసలు వినపడలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నా బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. సో గైస్ టేస్ట్ సో గుడ్. సో మీరు కూడా డెఫినెట్లీ ఈ రెసిపీ ట్రై చేయండి. నేను మీకు అయితే ఇంకా ఫటాఫట్గా బ్రేక్ఫాస్ట్ తినేసాం. టైం ల్యాప్స్లో పెట్టాను కానీ మేము కూడా అంత ఫాస్ట్గా తిన్నాం. సో గైస్ నాకు ఎందుకో తెలియదు కానీ నేను ఈ వీడియోలో నా యూనిఫామ్ అయితే చాలాసార్లు షో ఆఫ్ చేశాను. యా సో గైస్ లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలని చెప్తున్నా. కొత్త మైక్ కాబట్టి నాకు కొంచెం ఆపరేట్ ఎలా చేయాలనేది తెలియలేదు. సో అక్కడక్కడ నా వాయిస్ చాలా కట్ అయింది. సో గైస్ ఇక్కడైతే నేను నా స్కూల్ బ్యాగ్లో ఒక డజన్ బుక్స్ పెట్టుకున్నాను. నా బ్యాగ్ ఎంత హెవీ ఉంటుందంటే గైస్, నేను నా బ్యాగ్ మోసి ఐ గాట్ బైసెప్స్ అనమాట, ఎందుకంటే నా బ్యాగ్ అంత హెవీగా ఉంటుంది. బట్ ఎనీవేస్ అక్కడ నేను నా బుక్స్ అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇక్కడ నేను మీకు నా లంచ్ చూపిస్తాను. వెరీ యమీ లంచ్. ఇట్స్ బేసికలీ క్యాప్సికమ్ అండ్ ఆలూ కర్రీ అనమాట. మమ్మీ చాలా బాగా చేస్తుంది కర్రీస్ మట్టుకే, కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లా చేస్తుంది. ఇట్స్ వెరీ యమీ. అండ్ దెన్ చపాతీ అండ్ బేసిక్ లంచ్ అనమాట. సో నేనైతే ఎప్పుడు చూసినా అక్కడ నా మా వెహికల్ వస్తుందేమో అని చూస్తుంటాను స్కూల్కి వెళ్ళడానికి. ఓకే స్కూల్ నుంచి వచ్చేసాం. ఏం వెళ్ళాం, ఏం వచ్చాం గైస్. లాట్ ఆఫ్ హోంవర్క్, లాట్ ఆఫ్ స్టడీ. ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట మాకు నెక్స్ట్ వీక్. సో దానికి కూడా చాలా ప్రిపరేషన్ జరిగింది. గైస్ నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదు. నేనైతే ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ మై ఎగ్జామ్స్. అక్క కష్టపడి 1 o'clock వరకు చదువుకుంటుంది. వాడు చదివినా చదవకపోయినా పడుకుంటాడు గైస్, అందుకని. గైస్ నిద్ర ఉంటేనే బాగా రాయగలం కదా గైస్. గైస్ వాళ్ళ స్కూల్లో నేను ఒక వండర్ఫుల్ థింగ్ చేశాను, అది వచ్చి నేను మీకు చూపిస్తా. Guys, this is how the wonderful thing of mine looks like. Na part guys.
కలర్ఫుల్ గా వచ్చింది గైస్, అందుకే బాగుంది, లేకపోతే చెత్తగా చేస్తుంది మా అక్క. లేదు గైస్, ఐఎమ్ వండర్ఫుల్ పెయింటర్ ఆర్టిస్ట్. యాక్చువల్ గా ఇప్పుడే వచ్చాం గైస్ స్కూల్ నుంచి, నేనైతే ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. స్కూల్లో చదివి చదివి హీట్ ఎక్కిపోయి బుర్రా, ఇంకా ఇప్పుడు ఫైనల్లీ బిగ్ బాస్ పెట్టుకున్నాం. తోడే దేర్ ఫర్ రిలాక్సేషన్. ప్లస్ నేను కొంచెం ఇప్పుడు కొంచెం స్నాక్స్ కూడా తింటాను, ఆకలిస్తుంది. ఐ ఈట్ బిస్కెట్స్. తినేసాక తర్వాత నేను ఏం చేయబోతున్నాను అనేది చూస్తాను. సో గైస్, ఆఫ్టర్ ఒక 1-2 hours అయ్యాక నా డిన్నర్ అనమాట ఇది. నేను 7 కల్లా నా డిన్నర్ తినేస్తాను. సో చపాతి అండ్ దెన్ మార్నింగ్ అవకాడో టోస్ట్ అండ్ మార్నింగ్ది కర్రీ ఉంటే అది కూడా తినేస్తామన్నమాట. అండ్ దెన్ నేనైతే 2 చపాతీస్ తిన్నాను. సో చాలా యమ్మీ ఉండే నా డిన్నర్ కూడా. ఇట్ వాస్ వెరీ గుడ్. మళ్ళీ బిగ్ బాస్ చూస్తూ తినేసాను అనమాట. బిగ్ బాస్ ఈజ్ మై ఫేవరెట్ షో. అండ్ దెన్ డెజర్ట్ తింటాను నేను. సో డెజర్ట్కి వచ్చేసి కర్డ్ అండ్ పొమోగ్రనేట్ విత్ 1 or 2 tablespoons ఆఫ్ షుగర్. I know it's unhealthy, but sometimes it's very good and చాలా టేస్టీ అనిపిస్తుంది నాకు. సో ఎనీవేస్ ఐ ఏట్ దాట్. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇంకా కొంచెం సేపు చదువుకుందామని ప్లాన్ చేశాను. బట్ ఏం జరిగిద్దాం వీడియోలో చూడండి. తిన్నాను, పడుకున్నాను, మళ్ళీ డిన్నర్ తిన్నాను. అండ్ దెన్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను నా బుక్ టచ్ చేశాను. ఎనీవేస్ మాకు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్. సో ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు రీడ్ కూడా. సో ఇంకా ఫాస్ట్గా ఒక 2 hours అన్నా కూర్చుని చదువుకోవాలి. సో ఇప్పుడు చదువుకుంటున్నాను. ఎనీవేస్ సీ ఆఫ్టర్వర్డ్స్. సో గైస్, నా చదువుకోవడం అయిపోయింది. ఆల్ ద చోర్స్ దట్ ఐ డూ ద హోల్ డే ఇప్పటిదాకా అయితే చాలానే అయిపోయాయి. ఇంకా ఐమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ స్లీపీ. దాన్ని అయిపోయింది. ఎవ్రీడే మార్నింగ్ 4కి లేగడం ఒకటి, ఫుల్ నిద్ర వస్తుంది. యాక్చువల్లీ ఇంటికి వచ్చాక 2 hours ఆఫ్ స్లీప్ వేసాను. బట్ స్టిల్ ఇంకైనా మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. సో క్విక్గా ఈ ఫ్రాక్ నుంచి నైట్ డ్రెస్కి షిఫ్ట్ అయిపోతాను. అండ్ దెన్ షిఫ్ట్ అయ్యాక కనిపిస్తా. I'm back with this very, very pretty candle. The smell is like a beautiful seashore-lo వచ్చే ఒక మంచి స్మెల్ లాగా ఉంది. I love it. Anyways, I will just start my skincare now. సో నా స్కిన్ ఇవాళ చాలా డర్టీగా ఉంది బికాస్ లాస్ట్ నేను ఫేస్ వాష్ చేసిన మార్నింగ్ కాబట్టి. సో ఐమ్ జస్ట్ గోనా షో యూ గైస్ మై హోల్ నైట్ టైమ్ స్కిన్ కేర్ ఇన్ టైమ్ ల్యాప్స్ నౌ. అవుట్. My favorite part of my skincare is applying a lip balm. ఎందుకంటే నా లిప్స్ 24/7 chapped ఉంటాయి. సో I applied a good lip balm, and lip balm is the favorite step of my skincare routine. And yeah, anyways, so now I'm like done with my skincare. That's my skincare. What do I do before sleeping? చూపిస్తాను. I just do like a few things that are very aesthetic. Okay, అవి చేసేసాక I will sleep. I'll show you guys what I do. Then a little bullet journaling that I do. ఈ 2 things నేను ఇప్పుడు చేస్తాను, and you can see that. Guys, I'm like, I will do a tour of my bullet journal in my next video. But ఈ వీడియోలో అయితే I'll just do it and you have to see that because I can't explain anything to you. But I'm just gonna write like ఇవాళ నేను అంతా ఏం చేశాను, is there anything that I felt very low about today, or ఏదైనా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన నా మూమెంట్, or anything that I have. Like అప్పుడప్పుడు today's affirmations అని రాస్తాను. Something that I feel in my mind, I just put it on my book. A little colorful ga. It's your option. You can maintain a very plain bullet journal, but I like, you can see I add a lot of color. So I'll just do how the way I like to do my bullet journal. Book is like కొన్న బుక్ కాదు, నేను ఇంట్లో నా ఓన్గా ఇది ఒక బుక్, నార్మల్ బుక్ అనమాట. ఆ బుక్లో నేను ఓన్గా ఇట్లా బాక్సెస్ లాగా ఐఎమ్ గోనా రైట్ మై టు డూ లిస్ట్ ఫర్ టుమారో. రేపు నేను ఏమేమి పనులు చేయాలనుకుంటున్నా అండ్ ఎన్ని చేస్తానని ఐ జస్ట్ పిక్ ఎవ్రీథింగ్ సో దట్ ఐ సీ దట్ ఈ పనులన్నీ అవుతాయని. సో ఇవాళ మార్నింగ్ కూడా నేను వీడియోలో పెట్టానో లేదు నాకు తెలీదు. ఐ టిక్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై టు డూ లిస్ట్. లైక్ టు డూ లిస్ట్ ఐ హ్యావ్ షటిల్ క్లాస్కి వెళ్ళాలి, బయో సిలబస్లో ఇంత చదవాలి, అండ్ దెన్ కంప్లీట్ మై హిందీ నోట్స్,
అండ్ దెన్ మై స్కిన్ కేర్ అండ్ క్లీన్ మై బ్యాగ్ చేశాను. మై మండాలా డ్రాయింగ్ కూడా చేశాను. ఐ థింక్ ఐ ఫర్గాట్ టు షూట్ దోస్ క్లిప్స్. ఎనీవేస్ ఇట్స్ ఓకే. సో అలా నేను ఐ జస్ట్ రైట్ డౌన్ ఆల్ ఆఫ్ మై టు డూ లిస్ట్స్ అనమాట. సో యా, ఎనీవేస్ ఐ విల్ జస్ట్ డూ దీస్ 2 థింగ్స్ అండ్ be back. So guys, done with my bullet journal. I'll just show you guys how it looks. But don't read. This is how it looks. And now I have to just do my to-do list quickly and then I have to sleep. I'm running late. So guys, done with making my my to-do list and my bullet journal too. సో ఇప్పుడు ఈ థింగ్స్ అన్నీ ఇక్కడ చాలా మెస్ ఉంది. సో ఆ మెస్ అంతా ఐ విల్ జస్ట్ క్లీన్ ఇట్ అప్ అండ్ ఐ హ్యావ్ టు స్లీప్. Okay guys, done with the whole day. Now I'm gonna sleep. But before sleeping, I do a very good ritual, that is blowing my candle off.